హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా హెయిర్ని పొడుగ్గా పెంచుకునేందుకు, అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించి హెయిర్ని బలంగా ఫాస్ట్గా గ్రో అయ్యేటట్టు చేయడానికి మనము హెన్నాలో వీటిని కలిపి మిక్స్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది హెల్తీగా పెరుగుతుంది, తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది. ఈ ఎన్న అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. దానికి మనకు ముఖ్యంగా కావాల్సింది మునగాకులో ఉన్న ఎన్నో పోషకాలు జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మన జుట్టుని ఆరోగ్యంగా పొడుగ్గా పెరిగేటట్టు చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇందులో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, అమైనో యాసిడ్లు జుట్టు హెల్తీగా పెరగడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి కూడా ఈ మునగాకు పొడి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మనము కలోంజీ సీడ్స్ పౌడర్ని కూడా తీసుకుందాము. దీనివల్ల మన హెయిర్ అనేది నల్లగా అవుతుంది. హెయిర్ అనేది డబల్ గ్రోత్ అవ్వడానికి ఈ కలోంజీ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ని ఫాస్ట్గా గ్రో అయ్యేటట్టు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్య అనేది తగ్గిస్తుంది. తర్వాత ఇందులో మనము ఆమ్లా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆమ్లా పౌడర్ వల్ల మన జుట్టుకి మంచి రంగు అనేది వస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరచడానికి, మన హెయిర్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ని అందించి హెల్తీగా హెయిర్ అనేది పొడుగ్గా పెరగడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనము మన హెయిర్ లెంత్ని బట్టి హెన్నా పౌడర్ని యాడ్ చేసుకుందాము. హెన్నా అనేది మన జుట్టుకి కావలసిన పోషకాలను అందించి జుట్టుని హెల్తీగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మన హెయిర్ లెంత్ని బట్టి 4 or 5 స్పూన్స్ మనము హెన్నా పౌడర్ని తీసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనము కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. దీంట్లో మన హెన్నాకు సరిపడేంత వాటర్ని 2 or 3 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా మరిగించుకోవాలి. ఈ కాఫీ డికాషన్ని మనము బాగా మరిగించుకోవాలి. కాఫీ వల్ల కూడా మన జుట్టు అనేది షైనీగా తయారవుతుంది, స్మూత్గా అవుతుంది. రఫ్గా ఉన్న జుట్టు స్మూత్ అవ్వడానికి, జుట్టు అనేది నల్లగా పొడుగ్గా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాగా డికాషన్ని కాంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న దీన్ని మన హెన్నాలో కలుపుకుందాము. దీన్ని మనము ఉండలు లేకుండా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. బయట వాడే కెమికల్స్ హెయిర్ కలర్స్ కన్నా ఈ హెన్నాను మనం యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టు అనేది హెల్తీగా పెరుగుతుంది. జుట్టు నల్లగా షైనీగా తయారవుతుంది. జుట్టు ఊడకుండా హెల్తీగా పెరగడానికి ఈ హెన్నా అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తాన్ని మనము హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల జుట్టు హెల్తీగా సిల్కీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా డాండ్రఫ్ వంటి సమస్యలు లేకుండా ఉంటుంది. దీనివల్ల హెయిర్ అనేది ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.